అమరావతి రాజధానిలో ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నీరుకొండలో ఎన్టీఆర్ స్మృతివనం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ మొదటి సమావేశం అధికారులతో సచివాలయంలో జరిగింది. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుతో పాటు టూరిజం డెవలప్మెంట్ చేయాలని ఈ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహ నమూనాలను మంత్రులు పరిశీలించారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. అయితే రాజధాని నిర్మాణంలో ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ఇప్పటికే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దానికి సంబంధించి పొట్టి శ్రీరాములు విగ్రహానికి సంబంధించి కూడా ఇప్పటికే భూమిని కేటాయించింది కూటమి ప్రభుత్వం. దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా పనులు కూడా అవుతున్నాయి. అయితే మరొక పక్క పటేల్ విగ్రహం పెట్టాలని కూడా ఇప్పటికే డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి గతంలోనే మంత్రి నారాయణ గౌడ అటు గుజరాత్లో కూడా పర్యటించారు. అయితే ప్రముఖంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి స్మృతి వనం అనేది అమరావతిలో ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే యాక్చువల్లీ 2014లోనే అది నిర్ణయం తీసుకుంది. కాకపోతే అప్పుడు కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల కావచ్చు, గవర్నమెంట్ మారడం వల్ల అది ఆ ప్రాజెక్ట్ అంతే అది వెనక్కిపోయింది. అయితే మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు మళ్ళీ రూపుదిద్దుకుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అమరావతిలో నీరుకొండకు సంబంధించి నీరుకొండ మీద అన్న ఎన్టీఆర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే సీఎం ఆదేశాల మేరకు కూడా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ అనేది కూడా నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితం అటు మంత్రి నారాయణ, మంత్రి కందులు దుర్గేష్తో పాటు అనగాని సత్యప్రసాద్ వీళ్ళందరూ కలిసి కూడా పూర్తిగా అటు స్మృతి వనానికి సంబంధించి కొన్ని అధికారులతో కూడా రివ్యూ నిర్వహించారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అన్న ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి ఎలాగ రూపకల్పన చేయాలంటూ కూడా కొన్ని అన్న ఎన్టీఆర్ బొమ్మలకు విగ్రహానికి సంబంధించిన నమూనాలను కూడా ప్రత్యేకంగా విజిట్ చేశారు. ఇప్పటికే దానికి సంబంధించి సీఎం కూడా విజిట్ చేసి గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీకి సంబంధించి కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి విగ్రహం ఎలా ఉండాలి అంటే నార్మల్గా ఎన్టీఆర్ విగ్రహం అనగానే అన్నీ ఒకే మోడల్లో ఉంటాయి. కాకపోతే అదే మోడల్లో ఉండాలా, లేకపోతే తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన దానికి శిఖరంగా వేరే మోడల్స్ మార్చాలంటూ కూడా కొన్ని నమూనాలను కూడా ఇప్పటికే అధికారులతో పాటు అటు మంత్రులు కూడా విజిట్ చేశారు. అయితే త్వరలోనే నీరుకొండలో కూడా ఇటు ఎన్టీఆర్ స్మృతి వనం అనేది ఏర్పాటు కాబోతుంది. మొత్తం 140 ఎకరాల్లో కూడా దానికి సంబంధించిన నీరుకొండ అనేది అక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. దాంట్లో అన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడ టూరిజంగా కూడా డెవలప్ చేయాలంటూ కూడా ఇప్పటికే అటు అనేక సూచనలు కూడా అధికారులు ఇచ్చారు. ఇక ప్రజా అభిప్రాయం మేరకు స్మృతి వనంలో కొన్ని మార్పులు చేస్తామంటూ కూడా అటు గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీలో కొద్దిసేపటి క్రితం మంత్రులు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అంటే స్మృతి వనానికి సంబంధించి అక్కడ స్మృతివనం ఏర్పాటు చేయడంతో పాటు పూర్తిగా అటు 3 స్టార్ హోటల్ ఏర్పాటు చేయాలి. అలాగే నీరుకొండకు సంబంధించి కూడా కొండ కింద నీటి ప్రాజెక్ట్ ఉంది కాబట్టి అక్కడ మొత్తం కూడా టూరిజం డెవలప్ అయ్యే విధంగా ఉండాలి. అట్లాగే ఎవరైతే విజిట్ చేయడానికి వస్తారో ఆ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి సంబంధించి అక్కడ స్టే చేయడానికి 3 స్టార్ హోటల్ ఏర్పాటు చేయడం, అంటే పూర్తిగా అటు టూరిజంని డెవలప్ చేసే విధంగా కూడా ఉండాలి అంటూ కూడా ఇప్పటికే అధికారులకి సంబంధించి అలాగే మంత్రులకు సంబంధించి సీఎం చంద్రబాబు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే త్వరలోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ అనేది మొదటి సమావేశం జరిగింది. అంటే ఈ స్మృతి వనానికి సంబంధించి రాబోయే తెలుగు భవిష్యత్తుకు సంబంధించి తెలుగు ప్రజలు కావచ్చు, రాబోయే యువతకి అన్న ఎన్టీఆర్ చేసిన అటు సినిమా పరంగా కావచ్చు, పొలిటికల్ పరంగా ఆయన జీవిత చరిత్ర అందరికీ తెలిసే విధంగా కూడా ఒక స్మృతి వనం అనేది కూడా నిర్మాణం జరగబోతుంది. దానికి సంబంధించి అంటే అక్కడ స్మృతి వనం నిర్మాణం చేయడంతో పాటు అన్న ఎన్టీఆర్కి సంబంధించిన జీవిత చరిత్ర కావచ్చు, అలాగే ఆయన నటించిన పౌరాణిక నాటకాలు కావచ్చు, చిత్రాలు కావచ్చు, అలాగే పొలిటికల్కి సంబంధించి మొత్తం కూడా ఒక మ్యూజియం ఏర్పాటు చేసే విధంగా కూడా అన్ని ఏర్పాటు చేసి పూర్తిగా రాబోయే రోజుల్లో యువతకి అన్న ఎన్టీఆర్కి సంబంధించిన జ్ఞాపకాలు గుర్తుండిపోయేలాగా కూడా జరుగుతుంది. దానికి సంబంధించి మొదటి గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ సమావేశం కూడా కొద్దిసేపు క్రితం జరిగింది. రాబోయే రోజుల్లోనే అటు నీరుకొండ మీద ఎన్టీఆర్ స్మృతి వనానికి సంబంధించి త్వరగా పూర్తి చేయాలంటూ కూడా అటు సీఎం చంద్రబాబు ఆదేశాలు అయితే జారీ చేసినట్టుగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో రాజేష్, YK టీవీ, అమరావతి నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.